హాయ్ అందరికి. ఈరోజు నేను టీఎస్ ఎంసెట్ 2025 ఎగ్జామ్ దాని గురించి నేను చెప్పబోతున్నాను. ముందుగా టీఎస్ ఎంసెట్ ఫీజ్ స్ట్రక్చర్ చూద్దాము. ఈసారి ఫీజ్ స్ట్రక్చర్ ఎలాగుంది ఏంటి దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం టీఎస్ ఎంసెట్ అప్లికేషన్లోకి వచ్చేసాము. ఈసారి ఇంజనీరింగ్ SC ST అండ్ పిహెచ్ వాళ్ళకి అయితే ₹500, అదర్స్ అయితే ₹900. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు SC ST అండ్ పిహెచ్ వాళ్ళకి అయితే 500, అదర్స్ అయితే 900. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు SC ST వచ్చేసి ₹1,000 అండ్ అదర్స్ వచ్చేసి ₹1,800. ఇప్పుడు నేను ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిలప్ అయితే చేయాలి. మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఎంపీసీనా ఎంపీసీ చదువుతున్నామా, బైపీసీ చదువుతున్నామా, డిప్లొమా చదువుతున్నామా, ఎంబైపీసీ చదువుతున్నామా అని అయితే దాంట్లో మనం ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళైతే ఎంపీసీ పెట్టుకోవాలి, బైపీసీ వాళ్ళైతే బైపీసీ అని పెట్టుకోవాలి, డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా అని పెట్టుకోవాలి. దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే నువ్వు 10th, ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళే కదా, +2 వాళ్ళే కదా రాసేది. ఇంటర్ ఏపీ బోర్డు అయితే ఇంటర్ +2 అని పెట్టాలి. ఏపీ తెలంగాణ అయితే +2 అండ్ తెలంగాణ అయితే టీజీ ఇంటర్మీడియట్, టీజీబీఐ. తెలంగాణ అది ఇప్పుడు టీఎస్ పోయి టీజీ వచ్చింది, మనం టీజీ అని పెట్టాలి. టీజీ ఇంటర్మీడియట్ రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఒకేషనల్ అయితే ఒకేషనల్ అని పెట్టాలి. దాని తర్వాత డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా అని పెట్టాలి. సిబిఎస్ఈ వాళ్ళైతే 10+2, RGUCT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, దాని వాళ్ళైతే అది పెట్టాలి. ఎవరు ఏదంటే అది పెట్టాలి. దాని తర్వాత మీ పేరు అంటే మీ పేరు పెట్టాలి. క్యాండిడేట్స్ నేమ్ అంటే మీ పేరు పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి 10th మార్క్ లిస్ట్ ప్రకారంగా పెట్టాలి. అంటే స్టూడెంట్ మొబైల్ నెంబరు, మీ సెల్ఫ్, మీ నెంబర్ కానీ, ఆల్టర్నేట్ నెంబర్, మీ నెంబర్ కానీ, మీ మదర్ నెంబర్ కానీ, ఫాదర్ నెంబర్ కానీ, రిలేటివ్స్ ఎవరిదైనా పెట్టచ్చు. నీ ఈమెయిల్ ఐడి పెట్టాలి. దెన్ మీరు ఏ క్యాస్ట్, ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, SC STనా అది పెట్టాలి. మీ ఫిజికల్ ఛాలెంజ్ అంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని పెట్టి. ఫిజికల్ ఛాలెంజ్ అంటే కొంతమందికి చేతికి 5,000 ఉంటాయి కదా, వాళ్ళు ఫిజికల్ ఛాలెంజ్ అంటారు. టీమ్ ఫర్ అప్లైడ్ టీమ్ ఫర్ అప్లయింగ్ టీమ్ ఫర్ అప్లయింగ్ ఇప్పుడు మీరు ఏ స్కీమ్ పెట్టుకుంటారు? ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. బోత్ అంటే బోత్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. పేమెంట్ టైప్ HDFCనా, నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంక్ HDFC, ICICI, అదర్ నెట్ బ్యాంక్, అదర్ బ్యాంక్. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్. దాని తర్వాత ఈ లింక్ క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్టెప్ ఓకే వెళ్తాము. దాని తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి 10th క్లాస్, ఇప్పుడు మీరు 12th హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొడితే అని వస్తుంది. అది వచ్చిన తర్వాత మీకు ఫీ స్టేటస్, మీరు ఫీ కట్టింటే మీరు పేమెంట్ కట్టింటారు కదా, దాని స్టేటస్ ఇది. అంటే ఇక్కడ కూడా మీరు మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ స్కీమ్ అయితే ఇంజనీరింగ్ ఫార్మసీనా, బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీనా, అండ్ తర్వాత చెక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత టెస్ట్ జోన్స్, ఎక్కడెక్కడ ఏ ఊర్లో టెస్ట్ జోన్స్ ఉన్నాయి దాని గురించి టీఎస్ఎం సెట్ ఏ ఊర్లో రాస్తారు ఏంటి అంటే, సిటీ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ రాస్తారు, హైదరాబాద్ లో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, ఆంధ్రాలో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. హైదరాబాద్ 1 లో వచ్చేసి మీకు ఉప్పల్ డిపోర్ట్, సికింద్రాబాద్, నచారం, ఇవన్నీ అయితే దీంట్లో ఉన్నాయి. హైదరాబాద్ 2 లో అయితే మేడ్చల్, ఓల్డ్ అవాల్. హైదరాబాద్ 3 లో వచ్చేసి హయత్ నగర్, నాగోల్, ఇబ్రపట్నము, కరబనటం, రామోజీఫిలిం సిటీ, శంషాబాద్. హైదరాబాద్ 4 లో అయితే ఇవి ఉన్నాయి. నల్గొండ ఒక సెంటర్ ఉంది. కొడక్, సూర్యాపేట, ఖమ్మం,
భద్రారి కొట్టం. కరీంనగర్ లో అయితే ఉంది మహబూబ్ నగర్. ఇవైతే టిఎస్ఎం సెట్ జోన్స్, టెస్ట్ జోన్స్ అయితే ఇవి. మనకు 4 జోన్స్, ఇందులో 4 జోన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఏపీలో కూడా ఉంటాయి యాక్చువల్. ఏపీలో కూడా ఉన్నాయి సెంటర్స్. ఏపీలో కూడా సెంటర్స్ ఉన్నాయి. ఏపీ సెంటర్స్ లో ఒక నిమిషం నేను చెప్తాను. ఏపీ సెంటర్స్ ఇంపార్టెంట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి 20 అయింది. ఆ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఈ రోజు నుంచి 1/3/2025 ఈ రోజు నుంచి మీకు April 4th వరకు అయితే ఉంటుంది. అండ్ కరెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ డేటా అండ్ ఆల్రెడీ సబ్మిటెడ్ టు బై ద క్యాండిడేట్ 6th నుంచి 8th వరకు అయితే మీకు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసే కరెక్షన్స్ అనేది ఉంటాయి. లాస్ట్ అప్లికేషన్ వచ్చి మీరు అప్లికేషన్ లేట్ గా ఫిల్అప్ చేసుకుంటే 9th 4/2025 అప్పటి వరకు అయితే మీకు ₹250 లేట్ ఫీ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకా లేట్ చేస్తారంటే మీకు 500 ఉంటుంది. 14/4/2025 ఇంకా లేట్ అయితే 5024/5 వరకు ఉంది. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మీకు 19/4/2025. డేట్ అండ్ ఎగ్జామినేషన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి 24th 24th అంటే 29th 30 అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్లు ఉంటాయి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఇంజనీరింగ్ కూడా అంతే, మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి May 2 నుంచి 5 వరకు అయితే ఉంటాయి. మనము ఇంజనీరింగ్ లో కోర్స్ వచ్చేసి బీటెక్ బయోమెడికల్, బీటెక్ పారామెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఉంది బీటెక్ లోనే బయోటెక్నాలజీ ఎంపీకి వాళ్ళకు ఉంది. అండ్ బీటెక్ లో మనకు డైరీ టెక్నాలజీ, బీటెక్ లో ఫుడ్ టెక్నాలజీ కూడా ఉంది. బీ ఫార్మ్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ఎంపీసీ వాళ్ళకు. అండ్ ఫార్మసీలో అయితే కూడా మనకు చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో బిఎస్ నర్సింగ్, బిఎస్ అగ్రికల్చర్, బిఎస్ హార్టికల్చర్ అండ్ బిఎస్సి ఫారెస్టరీ, బిఎస్సి ఆర్మికల్, బిఎస్ బీవీఎస్సి అగ్రికల్చర్ హస్బెండరీ, బిఎఫ్ఎస్సి బ్యాచులర్ ఆఫ్ ఫిషియర్ సైన్సెస్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మ్, బైపీసీ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, బైపీసీ. ఇవన్నీ బైపీసీ వాళ్ళు రాసేవి. బ్యాచులర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళు. మీకు ఏపీ వాళ్ళది ఇంకొక జోన్ ఉంది, అది నేను టెస్ట్ జోన్స్ ఏపీది దీంట్లో టెస్ట్ జోన్స్ చేయలేదు. నేను చూసి చెప్తాను మళ్ళీ. మీకు ఈ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టీఎస్ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్ అయినా టీఎస్ఎంసెట్ అయినా మీకు కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. మీరు మాక్ టెస్ట్ కూడా రాయొచ్చు. ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్, తెలుగులో కావాలంటే తెలుగులో రాయొచ్చు మాక్ టెస్ట్. అండ్ దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఏపీ వాళ్ళకు టెస్ట్ జోన్స్ అనేది ఇవ్వలేదు దీంట్లో. యాక్చువల్ గా ఉంటాయి తిరుపతి, కడప, కర్నూలు, దానికి టెస్ట్ జోన్స్ అనేవి ఉంటాయి. దీనికి టెస్ట్ జోన్స్ గురించి లేదు. నేను ఇంకో వీడియో చేస్తాను టెస్ట్ జోన్స్ గురించి, టీఎస్ఎం సెట్ టెస్ట్ జోన్స్ అనే దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థాయిస్ వరల్డ్.